కేరళలో ఎల్డీఎఫ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి జరిగింది. కర్నూలులో ఎల్డీఎఫ్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘటనలో ఓ బాంబు పేలింది. ఈ ఘటనలో లెఫ్ట్ కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాంబు ఎవరు విసిరారు అన్నది తెలియటం లేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, బాంబు పేలుడు ఎప్పుడు సంభవించింది? ఒకరు చనిపోయారని కూడా సమాచారం ఉంటోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? భోగి కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి విజయకేతం ఎగరేసింది. 140 అసెంబ్లీ స్థానాలున్న దాంట్లో 91 స్థానాలు కైవసం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు, అదేవిధంగా వామపక్ష పార్టీల కూటమికి సంబంధించిన వారంతా కూడా ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. అయితే కేరళ రాజధాని త్రివేంద్రం నుంచి 450 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లా ఉంది. ఇది ముందు నుంచి కూడా కొంత సున్నితమైన ప్రాంతంగా, సమస్యాత్మక ప్రాంతంగా ఈసీ గుర్తించింది. ఎన్నికల కంటే ముందు కూడా వామపక్షాలు, అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య కార్యకర్తల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం చూస్తుంది. ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవాళ తర్వాత కర్నూలులో వామపక్షాలు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరినట్టుగా సమాచారం ఉంది. అయితే బీజేపీకి సంబంధించిన వర్కర్స్ విసురుంటారన్న అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతుంది. ఈ బాంబు దాడిలో సిపిఎం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త చనిపోయినట్టుగా ప్రస్తుతం సమాచారం వచ్చింది. అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద ముందు నుంచి కూడా ఇది కొంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో కొంత టెన్షన్ నెలకొనే అవకాశాలు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. భోగి, థ్యాంక్ యూ రాఘవేంద్ర.